హలో నమస్తే అస్సలం అలైకుం. నేను మీ రజియా. ఈరోజు నేను పోహా చేస్తున్నాను. ఏం లేదండి, ఇంట్లో అటుకులు ఉంటే సరిపోతుంది. అటుకులతో చేసుకోవచ్చు. చాలా ఈజీ పీజీ రెసిపీ అండి ఇది. దీన్ని డైట్లో కూడా యూస్ చేయొచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్ కింద కానీ తీసుకోవచ్చు. కావాలంటే మీరు ఇందులో జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ తాలింపులో. తర్వాత ఒక చిల్లుల జల్లెడ తీసుకుని అందులో ఈ అటుకుల్ని వేసి ఒకసారి వాష్ చేసుకోవాలి. వాటర్లో ఎక్కువసేపు నానబెట్టకూడదు, జస్ట్ వేసిన వెంటనే వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న వాటిని తాలింపులో వేసి కలుపుకోవాలి. మీ టేస్ట్ని బట్టి ఇందులో నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చు. తర్వాత ఇందులో గార్నిషింగ్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకుని పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. అంతే అండి, ఈజీ పీజీ పోహా రెడీ అయిపోయింది. చూడండి, చాలా పొడి పొడిగా వచ్చింది. దీన్ని తింటున్నంతసేపు మనకి మంచి టేస్ట్ అనిపిస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.